మూవీలో ఏంటంటే చాలా సింపుల్గా సింప్లిసిటీ కనిపించారు. ఏంటంటే అదొకటి నాకు బాగా నచ్చింది అన్న. ఇంకోటి ఏంటంటే మామూలుగా కింద వేసుకునే షూజులు కూడా ఏంటంటే షూజులు వేసుకోవడం మానేసేసి మామూలుగా కాలేజ్ పోరలో లేక శాండిల్స్ వేసుకోవడము చేయడము, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ సరే సింప్లిసిటీ ఉన్నా కానీ మూవీలో ఏంటంటే ఒక కంటెంట్ సబ్జెక్ట్ అయితే ఉందన్న, పర్వాలేదు. కానీ మూవీ మొత్తం మీద ఏంటంటే అన్న, మూవీ ఖచ్చితంగా దేనికోసం చూడాలి అని అంటే మూవీలో ఉన్న స్టోరీ కోసము అండ్ రమ్యకృష్ణ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసము అండ్ ఏంటంటే మహేష్ బాబు గారు ఏంటంటే సినిమాకి ఏంటంటే ఆయన గ్లామర్ అనేది చాలా వరకు పెరుగుతుందన్న. సినిమాలో డాన్స్ కుర్చీ ఏంటంటే అందరికి చూపించింది. ఇంతకుముందు మహేష్ బాబు డాన్స్ రాదన్నారు, గుడ్డు దారంలో వచ్చేసి కుర్చీ మడత పెట్టి అని డాన్స్ రచ్చ రంబోలా అవుతుంది. ఈ మూవీలో మొత్తానికి మెయిన్ హైలైట్ ఏంటంటే అన్న కుర్చీ మడత పెట్టి చాలా మంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు అండ్ శ్రీలీల గారు చేసే షార్ట్ డాన్స్ అదొకటి హైలైట్. ఇంకోటి లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఉన్న ఎమోషన్ ట్విస్ట్ కూడా ఏంటంటే చాలా వరకు చేసింది భయ్య. ఏమైతే కుర్చీ మడతేటి సాంగ్ గురించి వచ్చాం భయ్య. సినిమా మొత్తం ఏమో కానీ డాన్స్ కాదు ఖతర్నాక్, ఏ సినిమాలో ఆడలేడు. కానీ ఈ సినిమా అయితే కుర్చీ మడతేటి కుర్చీ తాతకు థ్యాంక్స్ చెప్పాలి. మహేష్ బాబు అన్నాక డాన్స్ రాదని చాలా మంది విమర్శలు అన్నారు. ఈ సినిమా చూసాక నోరు మూసుకొని ఉండాలి అన్నోళ్ళు. డాన్స్ రాదే రాదన్నారు. ఈ కుర్చీ మడతేటి సాంగ్ మాత్రం ఖతర్నాక్ డాన్స్ ఆడిందన్న.